గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఈనాటి ఏదైతే పొలిటికల్ అప్డేట్స్ లేకపోతే పొలిటికల్ డెవలప్మెంట్స్కి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అసలు ఈరోజు ఏ అంశాలు ప్రధానంగా న్యూస్ పేపర్లలో కావచ్చు, అటు సోషల్ మీడియాలో కావచ్చు హైలైట్ అవుతున్నాయి, రాజకీయంగా ఇతర అంశాల పరంగా ఏ అంశాలు ప్రజల మధ్యన చర్చలో ఉన్నాయనే విషయాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చిద్దాం. ముందుగా బీఆర్ఎస్ నాయకులైతే తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని, ఎవడరా పడగొట్టేది, పడగొడతామంటే మూతి పండ్లు రాలుతాయంటూ చాలా క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఒక క్లియర్ కట్ వార్నింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలని. బీఆర్ఎస్ నేతలు 3 నెలల్లో 6 నెలల్లో మా ప్రభుత్వం పడిపోతుందని చెప్తున్నారు అంటూ ఏవైతే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్కి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వాటికి కౌంటర్ ఇచ్చారు. ముందుగా అదే అంశానికి సంబంధించి అరవింద్ గారితో మాట్లాడదాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ అరవింద్ గారు, అంటే ప్రధానంగా ఈ కామెంట్స్ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్కి మెజారిటీ వచ్చిందని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు చేశారు. కేవలం బీఆర్ఎస్ నాయకులే కాదు, అటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. అంటే ఒక ప్రభుత్వ పరిపాలనని కనీసం ఒక 100 రోజులు 6 నెలల్లో చూడకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని పడగొడతామన్న వ్యాఖ్యలకు అర్థం ఏంటి? అసలు ముందుగా దాని గురించి. అది నిన్న ఇంద్రవల్లిలో జరిగినటువంటి తెలంగాణ పునర్నిర్మాణ సభ, దానికి తెలంగాణ పునర్నిర్మాణ సభ అని పేరు పెట్టారు. అక్కడ ఆ వేదికగా రేవంత్ రెడ్డి కాస్త గర్జించారని చెప్పాలి. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, అసలు మీ అధినేత ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం భవిష్యత్తులో మంత్రి కూడా అయ్యే అవకాశం లేదు అంటూ దానికి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇంద్రవల్లికి రేవంత్ రెడ్డికి ఒక ఎమోషనల్ లింక్ ఉంది. గతంలో కూడా ఇంద్రవల్లి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఇంద్రవల్లి వేదికగా పైగా ఆయనకే కాదు, ఆయనతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మంత్రి సీతక్కకు కూడా ఇంద్రవల్లితోటి కొంత సంబంధం ఉంది. ఇంద్రవల్లి తెలంగాణలో ఉధృతంగా పీపుల్స్ వార్ ఉద్యమం నడిచే రోజుల్లో ఇంద్రవల్లిలో జరిగినటువంటి ఘటనలు అవి మనకు తెలిసినవే. కానీ ఇంద్రవల్లి సభలో ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ, ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటి బహిరంగ సభ ఇది. మంత్రులు వివిధ శాఖల మంత్రులు జిల్లాల్లో బహిరంగ సభల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఆయన మూడు సభల్లో మాట్లాడితే, ఆయన సీఎం అయిన తర్వాత 3 సభల్లో మాట్లాడితే అది ఎల్బీ స్టేడియం వేదికగానే జరిగినాయి. అవి ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ సభలు. కానీ బహిరంగ సభకి ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం మొదటిసారి. ఆయన మనసులో ఉన్నటువంటి భావాన్ని అయితే గట్టిగా చెప్పారు, ఆయన స్టైల్లో చెప్పారనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అనే వాదనని ఆయన అసలు కంప్లీట్గా దానికి కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ అమ్ముడుపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఇక్కడ విడిపోవడానికి ఎవరు, అంటే పార్టీలో చీలిక తీసుకురావాలని మీరు చేస్తున్న ప్రయత్నాలకు ఎవరు సిద్ధంగా లేరు, అసలు ముందు మీ పార్టీలో ఎంతమంది నిలబడతారో చూసుకోండి అనేటట్టుగా ఆయన భావంతో ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా కూడా ఈరోజు అంటే అధికారం మారిన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే హరీష్ రావు కేటీఆర్ ఆవేశంగా ఆగ్రహంగా మాట్లాడటమే తప్ప కేసీఆర్ అయితే ఇప్పటివరకు ఇంతవరకు బయటికి రాలేదు, బయటకు వచ్చి వ్యాఖ్య కూడా చేయలేదు. వ్యాఖ్య చేయకపోగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చినటువంటి సింగరేణి ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇస్తే మాకున్నటువంటి సమస్యలు రీత్యా మేము పోటీ చేస్తామని చెప్పి కవిత వెళ్ళి ఆయన దగ్గర అనుమతి తీసుకున్నట్టుగా విన్నాం. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 39 అంటే 119లో 39 స్థానాలు ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ భారత రాష్ట్ర సమితి పోటీలో లేదు. కాంగ్రెస్ 2-2 ఏకగ్రీవంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధాన రాజకీయ స్రవంతిలో ఎందుకు ఇట్లా కేసీఆర్ మౌనంగా ఉన్నారు? తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ మౌనంగా ఉన్నారు అంటే మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒక వ్యాఖ్య చేసి రెచ్చగొట్టి, అంటే ఉద్యమాన్ని తీవ్రం చేసేటటువంటి స్ట్రాటజీ పాటించేవారు. ఈసారి కూడా అదే పాటిస్తారనే చర్చ ఉంది. కానీ వాస్తవంగా మాత్రం కేసీఆర్ ఎక్కడా రాజకీయాలు మాట్లాడట్లేదు, కేసీఆర్ ఎక్కడా రాజకీయ ప్రకటనలు చేయట్లేదు. తనను కలిసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇతర మంత్రుల్ని కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కానీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని కానీ, వీళ్ళెవ్వరి దగ్గర రాజకీయాల ప్రస్తావన లేకుండా మాట్లాడేటటువంటి సంభాషణ జరిగేటటువంటి పరిస్థితి. ఒక్క ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో మాత్రమే ఇన్ కెమెరా మీటింగ్ జరిగింది అనేటటువంటి మాటలు అయితే ఉన్నాయి. వారిద్దరి మధ్య రాజకీయాల చర్చ జరిగిందనేదే తప్ప, చర్చ జరిగిందనే ఊహాగానం తప్ప
ఎక్కడా వేరే రాజకీయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, అంటే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ రాజకీయంగా దూకుడుగా ఉంటారా లేదా ఇవన్నీ పక్కన పెడితే అధికారంలోకి వచ్చి నెలన్నర మాత్రమే అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అటువంటిది ఆ ప్రభుత్వాన్ని బెదిరించే ధోరణా, లేకపోతే ఏ విధంగా చూడాలి వ్యాఖ్యల్ని? పదే మీ ప్రభుత్వం పడిపోతుందనడం అంటే అదొక స్ట్రాటజీ వాడుతున్నారు. మీ ప్రభుత్వానికి చాలా తక్కువ మెజార్టీతో ఉన్నారు, మీకు కావాల్సిన 60 అయితే 64 మంది మాత్రమే, 65 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి మేము ఒక 10 మందినో 5గురినో పార్టీ మార్చుకుంటే, లేదంటే వేరే రకమైనటువంటి స్టెప్ తీసుకుంటే, అంటే కాంగ్రెస్ని ఒక అభద్రతా భావానికి నెట్టాలన్న ప్రయత్నం మాత్రం, ఒక పొలిటికల్ స్ట్రాటజీ మాత్రం భారత రాష్ట్ర సమితి నుంచి చాలా క్లియర్గా ఉంది. కానీ దాన్ని అటువైపు నుంచి కౌంటర్ ఇవ్వటం ద్వారా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులకి ఒక భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేశారు. ఆ రకమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన, ఆ వేదికగా మాట్లాడిన విషయాలు మరికొన్ని ఉన్నప్పటికీ రాజకీయ పరమైనటువంటి ఈ వ్యాఖ్యల చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే, ఈ వ్యాఖ్యల్ని ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కానీ ఆయన అంతకంటే ముఖ్యమైనటువంటి తెలంగాణ పాలసీ డిసిషన్స్కి సంబంధించి రెండు కీలకమైన ప్రకటనలు చేశారు. ఒకటి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని ప్రారంభిస్తామన్నారు. మరోటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీతో ప్రారంభిస్తామన్నారు. రేపు మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఒక విధి విధానాలకి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక పాలసీ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకవైపు ఇట్లా క్లియర్గా ఉంటే, మరోవైపు అంటే అది 6 గ్యారంటీలకి సంబంధించి పాలనాపరమైన నిర్ణయాలు చాలా క్లియర్గా చెప్తూనే ఒక క్లారిటీ అయితే టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు, కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులకి భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు అంటే కేసీఆర్ ఇంతవరకు బయటికి రాలేదనుకోండి, కేటీఆర్, హరీష్ రావు అండి మిగతా పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఇచ్చేటటువంటి ప్రకటనలకు మీరేం కంగారు పడక్కర్లేదు, మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనే మెసేజ్ని ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేశారు. పోతే ఈ 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది అనుకోవాలా? దాంతోపాటు మీరు అన్నట్లుగా ఇందాక 64 స్థానాలు ఉన్నాయి వాళ్ళకి, అంటే ఒక 4 మాత్రమే అటు ఇటు అయితే 6 అటు ఇటు అయితే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. అటు బీజేపీ అవసరమైతే బీఆర్ఎస్ తో కలిసైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ కాంగ్రెస్ ఉండకపోవడం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎంతవరకు నిలుపుకోగలుగుతారు? కాకపోతే ఈ ప్రయత్నం ఏ మేరకు జరుగుతుంది అనేటటువంటి పరిణామాలను ఒక్కసారి భవిష్యత్తులో చూడాలి. కానీ నేను ఇందాకే చెప్పినట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కానీ కేసీఆర్ రాజకీయాల్లో మాత్రం క్లియర్గా అంటే మూడో అభ్యర్థి లేక 2 అభ్యర్థులు ఏకగ్రీవమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిస్థితి కనిపించింది. 119లో 39 స్థానాలు అంటే బలమైనటువంటి నెంబర్ ఉంది వాళ్ళకి. పైగా వాళ్ళకి అనుకూలమైనటువంటి మిత్రపక్షం ఒక ఎంఐఎం కూడా ఒక 7 స్థానాల్లో ఉంది. ఇట్లాంటి పరిస్థితిలో కూడా పోటీలో లేకుండా విరమించుకోవటం ద్వారా బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా డోలాయమాన స్థితిలో ఉంది అనేటటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. వాళ్ళ రాజకీయం అంటే గతంలో లాగా ఫర్మ్గా మేము ఉన్నాము అని పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. కానీ ఒక చర్చ అయితే ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ 4 రోజులు కామ్గా ఉన్నారంటే 5వ రోజు వచ్చి ఏదో అంటే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రకటన చేస్తారంటూ ఒక కేసీఆర్కి సంబంధించినటువంటి రాజకీయ స్ట్రాటజీ వైలెంట్గా వస్తారంటారు. కేసీఆర్ గురించి చెప్పేది ఏంటంటే 10 రోజులు సైలెంట్గా ఉంటే 11వ రోజు వైలెంట్గా వస్తాడు, మళ్ళీ 10 రోజులు సైలెంట్ అయిపోతాడు. ఈ 10 రోజులు తెలంగాణ ఉద్యమం అంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు 11 రోజుల క్రితం 11వ రోజు ఆయన మాట్లాడిన దాని గురించే మరో 10 రోజులు మళ్ళీ 10 రోజులు తిరుగుతూ ఉంటుంది. ఇది కేసీఆర్ గతంలో చేసినటువంటి. కానీ కేసీఆర్ని దగ్గరగా చూసిన వాళ్ళు, కేసీఆర్ హావభావాల్ని మన ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చిన రోజు చూసినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు అంటే ఆయనకి తీవ్రమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా ఆయన భావించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కానీ, రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కూడా ఆయన రిసీవ్ చేసుకునే విధానం, ఆయన హావభావాలను చూసిన వాళ్ళు
కేసీఆర్ డిఫెన్స్లో ఉన్నారు అంటూ ఒక కంక్లూజన్స్ అయితే తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే. కేసీఆర్లో అగ్రెషన్ కనపడతలేదు. రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో అన్నారు బిల్లారంగాలు ఎగురుతుండు కానీ అసలు ఆయన పండుకుండు. ఆయన మాట్లాడిన మాట కూడా ఏంటంటే బిల్లారంగాలు ఎగురుతురు అసలు ఆయన మాట్లాడతలేడు అని. అది కేసీఆర్ ఎట్లయితే రాజకీయంగా గతంలో స్ట్రాటజీస్ వాడారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కౌంటర్ స్ట్రాటజీ వాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఏమవుతుంది, ఎటువంటి పరిణామాలకు తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి పైనటువంటి కాంగ్రెస్కి ఉండేటటువంటి సహజమైనటువంటి అసమ్మతుల గొడవతోటి వాడుకొని దాన్ని బీఆర్ఎస్ వాడుకోగలుగుతుందా అంటే ఈరోజు కేసీఆర్ అంటే బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్ళు మాత్రం ఆ నమ్మకం అయితే కలగట్లేదు. భవిష్యత్తు అయితే చూడాల్సిందే. ఎస్ తెలంగాణ రాజకీయాలు ఇలా ఉంటే మరోవైపు తమిళనాడు రాజకీయాలు మాత్రం సినీ ఫీల్డ్ కి రాజకీయానికి మధ్య చాలా లింక్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరో స్టార్ హీరో విజయ్ ఆయన కూడా రాజకీయ అరంగేట్రం చేశారు. సరికొత్త పార్టీని అయితే పెట్టారు. తమిళగ వెట్రి కళగం అనే ఒక పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పారు. కాకపోతే రేపటి లోక్సభ ఎన్నికల్లో కాకుండా 2026 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వస్తే ఈసారి ఎవరికి సపోర్ట్ కూడా చేయరంటూ క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే సినీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే సినీ స్టార్స్ ఎవరైతే రాజకీయ పార్టీలు పెట్టారో కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవాలంటే ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఎన్టీఆర్ అటు ఎంజీఆర్ తప్పించి చాలా మంది పార్టీలు పెట్టినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అంటే రాజకీయ పార్టీలు పెట్టడం ఒక భాగం అయితే రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళతోటి నడిచినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనతో నడిచినటువంటి ఆయనతో ఆప్తమిత్రుడుగా ఉన్నటువంటి అప్పటి సినీ రచయిత కరుణానిధి ఆ తర్వాత ఎంజీఆర్ అనంతరం రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అట్లాగే ఆయనతో పాటు ఎంజీఆర్తో పాటు నడిచినటువంటి జయలలిత కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వీళ్ళిద్దరూ తమిళ రాజకీయాల వరకే పరిమితం కాకుండా ఈ సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి కూడా వీళ్ళిద్దరు వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. జయలలిత ఏది కోరుకుంటే అది జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి అంటే ఆవిడ డిమాండ్లకు తలగాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే కరుణానిధి విషయంలో కూడా వీళ్ళు ప్రధానంగా తమిళ రాజకీయాల్లో సినిమా రంగం నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. మరికొంతమంది ఉన్నారు. విజయకాంత్ ఉన్నారు, ఇటీవలే ఆయన మరణించారు. విజయకాంత్ పెట్టినటువంటి పార్టీ అంటే విజయకాంత్ కొన్ని సినిమాలు అయితే అసలు ఆ సినిమాల స్థాయిలో తమిళ ఇండస్ట్రీలో ఇవాళకి సినిమాలు లేని పరిస్థితి ఉంది. అంటే సినిమా ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ దానికి వచ్చినటువంటి పాపులారిటీ వీటన్నిటిని చూస్తే ఇవాళకి కెప్టెన్ ప్రభాకర్ మించినటువంటి పోలీస్ అంటే అది చెప్తారు. ఆయన చేసినటువంటి స్టంట్స్ కానీ ఆయన రాజకీయాల్లో అంటే ఒకవైపు విజయం సాధించకపోగా మరొక పక్క రాజకీయాల్లో అంటే ఒక కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు అనే విమర్శలు వచ్చినాయి. ఇది నిజంగా అంటే విజయకాంత్ లాంటి పవర్ఫుల్ ఆన్ స్క్రీన్ హీరోకి నిజ జీవితంలో వచ్చినటువంటి కాస్త నెగిటివ్ అంశంగానే చూడాలి, ప్రతికూల అంశంగానే చూడాలి. మొత్తం ఈ చర్చ మొత్తంలో కీలకమైనటువంటి అంశం మాత్రం తమిళ రాజకీయాల్లో సినిమా హీరోలకి సినిమా యాక్టర్లకి తమిళ ప్రజలు లో ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. కానీ అలానే మనం చూసుకుంటే ఆ తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ పార్టీ నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను. కమల్ హాసన్ యాంటీ బీజేపీ భావజాలంతో ఉన్నారు. అదే సందర్భంలో అంటే డివోషనల్ రాజకీయాలు నడుపుతానంటూ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సన్నాహక సమావేశాలు పెట్టి కొంత ప్రయత్నం చేసినటువంటి రజనీకాంత్ తమిళ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆన్ స్క్రీన్ ఫ్యాన్ ఫాలోయింగ్ని రియల్ టైం ఓట్లుగా మార్చుకునే క్రమంలో చాలా ఉంటుంది. అది ఒక ఎంజీఆర్కి సాధ్యమైంది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. నేను తమిళ రాజకీయాల గురించి మాట్లాడితే ఎంజీఆర్కి సాధ్యమైంది. తెలుగులో అంటే అఫ్ కోర్స్ ఎన్టీఆర్ ఆయన ప్రభంజనం చూసాం. ఆ తర్వాత చిరంజీవి గారు చాలా ప్రయత్నం చేసి ఆయన ఎంతవరకు తెచ్చుకోగలిగారు. కాకపోతే చిరంజీవి రాజకీయ ప్రస్థానాన్ని చూసినటువంటి అటు రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, ఏమైనా కొంత బ్యాక్ స్టెప్ వేశారని ఏమైనా అనుకోవచ్చు. కొంతవరకు నిజం అనుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఆ రోజు పార్టీ ప్రారంభించిన నాటికి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంది తెలుగునాట.
రెండోది ఎన్టీఆర్ కొన్ని స్ట్రాటజికల్ అంటే ఎన్టీఆర్ చేశారా, ఎన్టీఆర్ చుట్టూ ఉన్నటువంటి టీం చేశారా పక్కన పెడితే, ఆ ఎన్టీఆర్ పెట్టినటువంటి కొన్ని అంటే టార్గెట్ స్ట్రాటజీస్ కొద్దిగా ₹1-2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, అసలు అది భారతదేశంలో సంక్షేమ పథకాలకి ఒక టర్న్ పాయింట్ అది. కానీ ఎన్టీఆర్ బీసీలని అంటే సుదీర్ఘకాలం పాటు రాజకీయ ప్రాతినిధ్యం లేని కులాలను టార్గెట్ చేసి ఆ కులాలకి భారీ ఎత్తున సీట్లు ఇచ్చి ఆ స్థానాల్లో ఆయన వెళ్ళి వ్యక్తిగతంగా ప్రచారం చేసి కొన్ని చోట్ల అయితే వాళ్ళ అభ్యర్థులు తర్వాత కాలంలో ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళకి ఖర్చులు లేకపోతే ఖర్చులు కూడా ఆయనే సమకూర్చి చేశారు. అంటే అదొక రాజకీయంగా అంటే ఒక రాజకీయ ఎత్తుగడగా చూస్తే ప్రాతినిధ్యం లేని కులాలను టార్గెట్ చేసి వాళ్ళని దగ్గర తీసుకునే క్రమంలో అది జరిగింది. అది ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా కింద మిగిలింది. చిరంజీవి విషయానికి వచ్చేసరికి చిరంజీవి అంత ఫెరోషియస్గా వెళ్ళలేదు అంటూ చిరంజీవి మీద విమర్శలు ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ కాంగ్రెస్ని ఏకపక్షంగా టార్గెట్ చేసి దాన్ని ఓట్లుగా అంటే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలేమో, ఎన్టీఆర్ టైంలో ఉన్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిస్థితులు వేరు. చిరంజీవి విషయానికి వచ్చేసరికి ఒకవైపు టీడీపీ బలమైన పార్టీగా ఉంది, మరోవైపు కాంగ్రెస్ కాదు. ఇంకొక మాట చెప్పాలి, ఇద్దరు బలమైన నాయకులు రాజకీయ రంగంలో ఉన్నారు. ఒక పక్క వైఎస్ రాజశేఖర స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయి ఉన్నారు, రెండో పక్క చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. రెండు స్ట్రాంగ్ లీడర్ల మధ్యలో గ్యాప్ లేదు. నేను ఇందాక చెప్తున్నటువంటి అదే పొలిటికల్ స్పేస్ లేని దగ్గర అక్కడ కాంగ్రెస్ తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. కాబట్టి ఎన్టీఆర్ ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి నిలబడగలిగారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండింటి మధ్య లేనటువంటి గ్యాప్ని సృష్టించుకోవడానికి జరిగినటువంటి ప్రయత్నం, అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయం అంటే ఫర్మ్గా ఇప్పుడు ఫోర్స్గా రావటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఫోర్స్గా రావటం, ఆ ఫోర్స్గా వచ్చిన దాన్ని కన్సాలిడేట్ చేసుకునేటువంటి యంత్రాంగం, ఈ రెండు చాలా కీలకమైనటువంటి విషయాలు. ఇంకొక అంశం, చిరంజీవి లేకపోతే ఇప్పుడు విజయ్ కావచ్చు, ఈనాటి సినీ తారల విషయం ఏంటంటే అప్పటి వరకు పొగడతలు, పూల వర్షాలు తప్పించి ఏమీ చూడనటువంటి సినీ తారలు రాజకీయంలోకి ఒక్కసారిగా వచ్చేసరికి తిట్లు, రాళ్ళు, అవసరమైతే గుడ్లు కూడా పడి సహించాల్సినటువంటి పరిస్థితి, వాటిని తట్టుకుని నిలబడగలిగేటువంటి. చిరంజీవి విషయానికి వస్తే ఒక మాట చెప్తారు, ఒక తరం యువకులుగా ఉన్నప్పుడు చిరంజీవి అభిమానులుగా ఉండకపోయే అవకాశం ఏమాత్రం లేదు అని చెప్తారు. తెలుగునాట చిరంజీవి అభిమానులుగా ఉండని యువత లేరు. దాదాపు 90-95% వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళే ఓట్లుగా మారే క్రమంలో అది కొద్దిగా ఇబ్బందికరం అయింది. ఎన్టీఆర్ టైంలో ఎన్టీఆర్కి పోటీగా ఏఎన్ఆర్ ఉన్నారు, యూత్లో స్ప్లిట్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చిరంజీవి విషయానికి వచ్చేసరికి అది లేని పరిస్థితి. ఒక సుమారుగా కొన్ని దశాబ్దాల పాటు ఆయన తెలుగు తెరని పూర్తిగా శాసించటమే కాకుండా ఆయన వేసుకున్నటువంటి షర్ట్లే, ఆయన వేసుకున్నటువంటి ప్యాంట్లే, ఆయన నడకే, ఆయన హెయిర్ స్టైలే, ఆయన మాట తీరే పూర్తిగా ఒక ట్రెండ్లుగా మారినాయి. అట్లాంటి ట్రెండ్ సెట్ చేసినటువంటి చిరంజీవి రాజకీయ రంగంలో అంత ఫోర్స్గా రాని కారణంగానే ఒకవైపు కనిపిస్తుంటే, రెండోది క్లియర్గా ఇద్దరు ఎమర్జ్ అయిన నాయకులు క్లియర్గా ఉన్నారు. ఆ ఎమర్జ్ అయిన నాయకుల దగ్గర స్పేస్ లేని కారణంగా ఇదైతే కనిపించింది. మొత్తానికి విజయ్ సక్సెస్ అవ్వబోతున్నారా, లేకపోతే అసలు నిలబడగలుగుతారా అనే దానికి సంబంధించి ఏం చెప్తారు? విజయ్ది చూడాలి. ఎందుకంటే విజయ్ కూడా ఒకటేంటంటే నాన్ బీజేపీ రాజకీయాలకి సెంట్రిక్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. నాకు బాగా గుర్తు, విజయ్ చేసినటువంటి మెర్సెల్ సినిమాలో జిఎస్టీని వ్యతిరేకిస్తూ కొన్ని తీవ్రమైనటువంటి కామెంట్స్ ఉన్నాయి. దాన్ని బీజేపీ అంతకుముందు మోడీ ఆయన పట్ల కొంత సానుకూలంగా ఉండి మోడీ అంటే విజయ్కి అనుకూలంగా ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. విజయ్ యువతకు ఆదర్శప్రాయుడు, ఇట్లాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ సోషల్ మీడియా కానీ విజయ్ని టార్గెట్ చేస్తూ చాలా తీవ్రంగా చేసింది. ఈరోజు తమిళ రాజకీయాల్లో ప్రో బీజేపీ ట్రెండ్ని నెమ్మదిగా అన్నమలై నేతృత్వంలో ఒక పక్క ఆ ట్రెండ్ వెళ్తోంది. బీజేపీ బాగా గెయిన్ అవుతుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. రెండోది, అసలు తమిళనాడు గడ్డ మీదే బీజేపీ నడిపేటటువంటి రాజకీయాలకి, ఆ రకమైనటువంటి రాజకీయాలకి వ్యతిరేకత ఉంది. కాబట్టి ఎట్లుంటుందో అనేది వేచి చూడాలి. కానీ ఇప్పుడు కూడా అక్కడ కాస్త స్పేస్ అయితే ఉంది.
డిఎంకే తప్ప నాన్ డిఎంకే పార్టీలు లేవు. కానీ బీజేపీ ఏఐడిఎంకే కలిసి వెళ్ళి ఆ స్పేస్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేస్తుంది. అన్నామలై అనేటటువంటి ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు దొరికాడు తమిళనాడు బీజేపీకి. అతను మూలంగా ఎంతవరకు గెయిన్ అవుతుంది అనేది చూడాలి. కానీ ఇప్పటివరకు తమిళనాడు అనేది బీజేపీ రాజకీయాలకి, తమిళనాడు కేరళ బీజేపీ రాజకీయాలకి దూరంగా ఉన్నాయి. బీజేపీకి స్కోప్ కనిపించని పరిస్థితి భవిష్యత్తులో ఎట్లా చూడాలి. మొత్తంగా కేఆర్ఎంబీకి సంబంధించి కూడా ఒక విపరీతమైనటువంటి చర్చ నడుస్తుంది. అంటే అతి సామాన్యుడి దగ్గర ఈ చర్చ జరగకపోవచ్చు, కాకపోతే ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా కేఆర్ఎంబీకి సంబంధించి శ్రీశైలం అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులుగా నిర్వహణకు సంబంధించి పూర్తిగా కేఆర్ఎంబీకి అప్పగించడానికి సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతోంది. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనే దానికి అసలు కేఆర్ఎంబీ అనేది అంటే ఎందుకు తీవ్రమైనటువంటి పాయింట్గా తీసుకోవాలి అంటే, రాష్ట్ర విభజన సమయంలో నీళ్లు పంపకానికి సంబంధించి అత్యంత వివాదాలు ఉన్నాయి. అత్యంత అంటే రెండు రాష్ట్రాల కరెక్ట్గా సరిహద్దుల్లో 2 నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి 2 కూడా ఒక పక్క బహుళార్థ సాధక ప్రాజెక్టులు. అది ఒక పక్క ఇరిగేషన్కి వాటర్ ఇస్తుంది, ఇంకో పక్క డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది, ఇంకో పక్క పెద్ద దానికి ఆనుకొని పెద్ద భారీ విద్యుత్ కేంద్రాలు. ఒకరి మాటలో చెప్పాలంటే చాలా చాలా పెద్ద ప్రాజెక్టులు అవి ఒక పెద్ద అసెట్స్. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి నాగార్జున సాగర్ ఉంది. అదే సందర్భంలో జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలం. ఈ 2 చాలా పెద్ద ప్రాజెక్టులు. వీటి నిర్వహణ, వీటి యాజమాన్యం ఇవన్నీ వివాదాలు అవుతాయన్న ఉద్దేశంతో కేఆర్ఎంబీ చాలా కీలకమైన పాత్ర అక్కడ. కానీ కేఆర్ఎంబీ విషయంలో గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అనేక వివాదాలు జరిగినాయి. 2015 అనుకుంటా సుమారుగా, 2014 తర్వాత 15-16-15లోనే 2 రాష్ట్రాల పోలీసులు కొట్టుకున్నారు, తలలు పగలేటట్టు కొట్టుకున్నారు. అది అంటే అది యాక్చువల్గా అది ఆశించదగ్గ పరిణామం కాదు. 2 రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి సమస్యని మరింత జటిలం చేశారు. దాన్ని అక్కడ దాకా వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత తీరా 2023 ఎన్నికల ముందు రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ వీటి నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చాలా కీలకమైంది. మరొక అంశం ఏంటంటే, కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకెళ్ళి దాన్ని వైజాగ్లో పెట్టాలని చూస్తుంది. వైజాగ్ అనేది అసలు కేఆర్ఎంబీ పరిధిలో లేదు, అసలు డెల్టాలో లేదు. కృష్ణా వాటర్ అసలు వైజాగ్ వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని కర్నూలులో పెట్టాలని ఒక డిమాండ్ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కేఆర్ఎంబీ కీలకం. కేఆర్ఎంబీ ఇక్కడ ఒక అంటే ఫన్నీ థింగ్, హాస్యాస్పదం అనిపించింది ఏంటంటే, అంటే భారత రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రం ఇచ్చారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టుని స్వాధీనం చేసుకోవటాన్ని పునఃసమీక్షించాలి అని. మరోపక్క రాహుల్ బొజ్జా ఇరిగేషన్ సెక్రటరీ ఏమో అసలు దానికి మేము తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోలేదు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నాకే అది అవుతుంది అని చెప్పి ఆయన ప్రకటించారు. నిన్న కేఆర్ఎంబీ మినిట్స్లోనేమో ఒక పక్క ఇది చూపిస్తున్నారు, ప్రాజెక్టుల స్వాధీనానికి ఈ 2 రాష్ట్రాలు అంగీకరించినట్టుగా, ఈఎన్సీలు అంగీకరించినట్టు చూపించారు. కానీ మొత్తం మీద హాస్యాస్పదం అనిపించిన అంశం ఏంటంటే, ఈ సమస్య జటిలం అవడానికి, ఈ సమస్య ఇంతదాకా రావడానికి కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల స్వాధీనం దిశగా కేఆర్ఎంబీ అంటే నిర్ణయం తీసుకోవడానికి కారణమైనటువంటి భారత రాష్ట్ర సమితి ఏమో ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. రియల్లీ ఫనీ థింగ్. లెట్స్ గో టు జార్ఖండ్ పొలిటికల్ ఇష్యూ. అంటే జార్ఖండ్లో చంపాయి సోరెన్ గారు మొత్తానికైతే ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు జరిగినటువంటి ఆ ఎపిసోడ్, ఈడీ దాడులు, మాజీ ముఖ్యమంత్రిపై మొత్తం కూడా చూసాం. అంటే జార్ఖండ్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర అధికార పార్టీ జేఎంఎం అయితే తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఆ మొత్తం వ్యవహారం కూడా చూసాం. అసలు ఎపిసోడ్ని ఒక్కసారిగా రివైండ్ చేద్దాం. అంటే ఒక్క మాట చెప్పాలి, నాయకులకి అంటే అధినాయకులకి నమ్మిన బంట్లుగా ఉన్న వాళ్ళకి ఒక్కోసారి, విశ్వాసపాత్రులకు ఒక్కోసారి అనుకోకుండా అది కీలకమైనటువంటి స్థానాలు దక్కుతాయి. దాంట్లో మొదటి ఎగ్జాంపుల్ రోషయ్య. ఇక్కడ రోషయ్య గారు
16-17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఆయన రోషయ్య అంటే ఆర్థిక మంత్రి. Yes. ఆయన ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి వెళ్ళినటువంటి వ్యతిరేకంగా వ్యక్తి. మాట్లాడిన వ్యక్తి గ్రూపులకి గుంపులకి అసమ్మతులకి వీటన్నిటికీ అతీతమైనటువంటి దూరంగా ఉండేటువంటి అతీతమైనటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఎవరున్నారు, మంత్రివర్గంలో పేరు మాత్రం కొణిజేటి రోషయ్య ఉండేది. దాని పక్కన ఆర్థిక శాఖ ఉండేది. శాఖ ఉండేది. అది అటువంటి రోషయ్య అనుకోకుండా రాజశేఖర రెడ్డి మరణానంతరం అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం ముఖ్యమంత్రి అయ్యారు. Yes. అట్లాగే ఈరోజు చంపై సోరెన్ నమ్మిన బంటు. ఇవాళ హేమంత్ సోరెన్కే కాదు, వాళ్ళ నాన్న శిబు సోరెన్ నాటి నుంచి కూడా పార్టీకి ఆ కుటుంబానికి చాలా నమ్మినటువంటి బంటు. ఆయన హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే చర్చలో మొదటి పేరు హేమంత్ సోరెన్ భార్య పేరు వచ్చింది. కానీ దానికి వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వివాదాల రీత్యా ఈరోజు అనుకోకుండా చంపై సోరెన్ పేరు వచ్చింది. ఈ చంపై సోరెన్ లాయల్టీకి ఈరోజు అవకాశం వచ్చిందని భావించాలి. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ఎప్పుడు క్యాంపులు పెట్టాలన్నా కర్ణాటకని ఆప్ చేసేది. ఈసారి కర్ణాటకని కాకుండా హైదరాబాద్ ఆప్ చేసుకునే క్రమంలో ఇక్కడ ఒక బలమైనటువంటి పార్టీ ఉంది, బలమైన ప్రభుత్వం ఉంది, బలమైన ముఖ్యమంత్రి ఉన్నాడు, పలువురు మంత్రులు, చాలా స్ట్రాంగ్ మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆప్షన్లో లిస్టులో బెంగళూరు, మైసూరు లాంటి ప్లేస్లు పోయి ఈరోజు హైదరాబాద్ వచ్చింది. అది లియోనియా రిసార్ట్లో వాళ్ళకి ఏర్పాటు చేశారు. అదే ఇది మొత్తాన్ని కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్కి స్ట్రాంగ్ పాయింట్గా ఇదిగా ఈరోజు హైదరాబాద్ కనిపించటం. ఇక్కడ ఒక విషయం అంటే హేమంత్ సోరెన్ విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కొంతమంది యాంటీ బీజేపీ వాళ్ళు కావచ్చు, మాట్లాడేది ఏంటంటే అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టి వాళ్ళ అధికారంలోకి రావాలనేటువంటి ఒక క్రమంలో చేస్తున్నటువంటి విషయమే తప్పించి ఏం లేదంటున్నారు. అలాంటిది వాళ్ళు మళ్ళీ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఖచ్చితంగా పూర్తిగా మేమే పరిపాలించుకుంటాం అనేటువంటి అంటే ఇండియా కూటమిని ఎలిమినేట్ చేయటం కోసమే ఈడీ, సిబిఐ, ఐటీలు పనిచేస్తున్నాయి అంటూ, అంటే అపోజిషన్ ఎలిమినేషన్ సెల్గా మారినాయి ఇవన్నీ అని చెప్పి రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. అదే సందర్భంలో అఖిలేష్ యాదవ్ మద్దతుగా హేమంత్ సోరెన్కి మద్దతుగా ట్వీట్ చేస్తూ వీఆర్ విత్ యూ అని చెప్పారు. ఇండియా కూటమిలో రకరకాల లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోయింది. మమతా బెనర్జీ ఇండియా కూటమికి బై చెప్పేసింది. నితీష్ కుమార్ అసలు ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోయి ఎన్డీఏలో చేరారు. ఇన్ని వివాదాల నేపథ్యంలో మేము గట్టిగా ఉన్నాము అనేటటువంటి మెసేజ్ అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇండియా కూటమి. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మొత్తంగా చూస్తున్నాం కదా ఈనాటి పొలిటికల్ అప్డేట్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్కు సంబంధించి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు అనేక అంశాలకు సంబంధించి చక్కటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు, చక్కటి విశ్లేషణను కూడా అందించారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.